ఇప్పుడే డెకత్లాన్కి వచ్చాం. ఇదంతా డీమార్ట్ సరుకు. ఇది క్లాస్ రూమ్ లో బోర్ కొట్టింది అనుకో, క్లాస్ రూమ్ లో బోర్ కొట్టే టిప్పులో వేయచ్చు, ఇట్లా 2-3 ట్రిప్లు వేయచ్చు. ఈ అమ్మాయి మా కాలేజ్ అమ్మాయి అది కాబట్టి తీట. ఇప్పుడే డీమార్ట్కి వచ్చాం. వీఆర్ షాపింగ్ ఫర్ అవర్ రూమ్. లెట్స్ షాప్ ఎవ్రీథింగ్ వాట్ వీ వాంట్. ఓకే, ఫస్ట్ పామ్ ఆయిల్, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాం. వాళ్ళు క్వాలిటీ చూస్తాడు. ఇక్కడ ఎన్ని గ్రామ్స్, ఎన్ని ప్రోటీన్. ఇప్పుడిప్పుడే జిమ్ స్టార్ట్ చేస్తున్నాడు. క్యాలరీస్ 900. ఆలివ్ ఆయిల్ కావాలంట వీనికి ఒంటికి మంచిదంట. వీని ఒళ్ళు చూసుకున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. వీడు 1 మిలియన్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాడు కాబట్టి మేము ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నాం ఈ రోజుకి. ఇంకా ఫ్రీడమ్ బాగుందంట వీడు చెప్పినాడుగా. ఫ్రీడమ్ బాగుంటుంది, నేను తీసుకున్నాను. ఇంట్లో ఫ్రీడమ్ అంటే ఎంత? ఇదెంత? బ్యాచులర్ కష్టాలు అన్ని ప్రైజులు చూసుకొని తీసుకోవాలి. అన్ని సేమేలే, 1 రూపాయి ఎందుకు? కేజీలు ఏం వాడతావురా? కేజీలు ఏం వాడవుగా. ఇది తీసుకుంటావా? ఇది ఫ్రీడమ్ ఏదో 5 లీటర్స్ జగ్గు. మరి ఎంత డబ్బా వస్తుంది నీకు? ఇప్పుడు 5 లీటర్స్ ఎంత? 565. ఇది వాడు ఉంది 2 ఎన్ని లీటర్స్ ఇవి? 2 లీటర్స్. అవంతా తీసుకుంటే అదే ఇది 2 రూపాయలు తక్కువ అయింది. ఇంకా లీటర్ ఏదైనా ఒకే క్వాంటిటీ ఉంటుంది బ్రో. ఇప్పుడు నూనెకి ఇంత డిస్కషన్ అవసరం? అది 2 లీటర్ ఉందని చెప్తావా? ఓకే ఫ్రెండ్స్, ఇది డిసైడ్ అయ్యాం. లాస్ట్కి అయితే తీసుకేసుకుంటున్నాం. ఒకటి షేప్ ఒకటి. అమ్మ మా వాళ్ళకి షేపులతోనే కావాలి, షేపులతో కావాలంట మా వాళ్ళకు. ఓకే, ఇది 2 లీటర్స్ జగ్ ఒకటి తీసుకున్నాం. ఇదంతా వారానికే సరుకు అంతా. 2 రూపీస్ ఎక్కువ. బాటిల్ కాస్ట్ 2 రూపీస్ పడేది మాకు. మేము చాలా రిచ్. ఇప్పుడు ఆయిల్ కొన్న అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆయిల్ తీసుకోవచ్చు కదరా. ఇది ఇంత పెద్దది జస్ట్ 16-15. అంటే ఇప్పుడు మేము ముగ్గురం డబ్బులు ఖర్చు పెడదాం అంటాడు. ఆడ మా కింగ్ ఉంటాడు కదా, డబ్బులు ఆదా చేద్దామని చూస్తాడు మా కింగ్. 1 మిలియన్ టెస్టింగ్ ది రైస్ క్వాలిటీ ఎలా ఉంది ఏందని. రైస్ క్వాలిటీ చాలా పూర్ ఉంది డీమార్ట్లో. ఫ్రెష్ ఆటా తీసుకున్నావు, ఆశీర్వాద్ తీసుకున్నావా? చపాతీలు తీసుకోనికేగా. చపాతీలు తీసుకోనికేగా ఇవన్నీ. తీసుకుందాం బట్ మరి చపాతీలు చేసుకోవా మనం? చపాతీలు చేసుకోవా? నువ్వు రుబ్బుతావా చపాతీలను? వచ్చా నీకు రుబ్బేది చపాతీలు? సరే తీసుకో దాదా. చపాతీలు అది తీసుకుందాం. ఆశీర్వాద్ తీసుకుందాం. ఇది తీసుకుందాం. ఆర్గానిక్ వీట్ అంటే ఇదే బాగుంటుందా? ఓకే, ఇది వద్దన్నాడు, ఇది తీసుకున్నాం. ఆశీర్వాద్ ఫైనల్గా ఇది ఫిక్స్ అయ్యాం. మన వాళ్ళ దగ్గరికి పోదాం. ఇవన్నీ ఓట్స్ అన్నీ మా సాకేత్ తెచ్చేస్తారు మనకు. సాకేత్ ఏం చూస్తున్నాడో పోదాం సాకేత్ దగ్గర. సాకేత్ ఏం చూస్తున్నాం? అంటే మంచి మసాలా చూస్తున్నా. లైక్ ఎట్లా మనకి ఇప్పుడు గరం మసాలా, ఆచి మసాలా ఫ్రెండ్స్ అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు అసలు వాడు ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇప్పుడు వద్దన్నాడు. డిస్కషన్స్ షీట్ వి గాట్ రిజెక్టెడ్ ఫర్ ఆశీర్వాద్. పౌడర్ అంటే ఏంటిది? కొత్తిమీర? ఇది ధనియాలు రా. కొరియాండర్ అని ఉంది మరి. అదే రా ధనియా. అదే అవిరా పౌడర్ రా. వీళ్ళకి స్పెల్లింగ్ రాలే అంతే. అదే కొరియాండర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆచి మసాలా ఇవన్నీ వద్దు కదా మనకు. ఎందుకు చూస్తున్నారు? టైం వేస్ట్. వాడు ఇక్కడ ఆపమన్నాడు బండి. మన బండి ఎత్తుకోవద్దు. ఇది బండేది మంది ఇంకా ఉంది. అదే మా బండి నేను లేడంటే ఆడు వదిలేస్తున్నారు. మా బండి నేను తోయాల్సిందే. వస్తున్నాడు మావాడు ఏదో చూసినట్టున్నాడు. మావాడు ఏం చెప్తే అది. ఏం చెప్పరా? ఏడా వచ్చిందా? ఇటు పోదమ్మా. ఇప్పుడు ఇడేదో పిల్ల చక్కెర తినే తీసుకుంటా. ఇప్పుడు చూపిస్తాం చక్కెర ఎలా తినాలి డీమార్ట్లో దొరకకుండా అనేది.
చూపిస్తా. తిన్నది అసలు మళ్ళీ తింటే తిన్నది అట్లా బ్లాగ్ కమింగ్ వాళ్ళమ్మ చూసింది నువ్వుతుంది వాళ్ళమ్మ చూసింది వాళ్ళమ్మ తీసుకుంటుంది. ఆ పిల్ల చక్కెర తినడానికి ట్రై చేస్తుంది. చాలా క్యూట్గా తింటుంది చక్కెర. అంత టెక్నిక్స్ చూడండి ఆ పిల్ల ఎలా తింటుందో అంత టెక్నిక్స్ చూడండి. టీమార్ట్లో మేము చాలా తిరిగి అంతా చక్కెర కాడ ఆగినాం. తినాలా వద్దా ఏం కాదులే, తిన్నా ఏం కాదు, తినకపోయినా ఇంకా చేతిలో పట్టు పద మాల్ అంతా తీసుకున్నారు. ఇవన్నీ వీళ్ళ గురించి అంతా నాకేం తెలీదు పెద్దగా. ఇవన్నీ వీళ్ళు రూమ్ లీడర్ ఆయన చూసుకుంటాడు. ఈయన పిల్ల బాగుంది. షుగర్ 1 kg పిల్ల బాగుంది. షుగర్ 1 kg వాడు ప్యాక్ చేస్తున్నాడు. ఓకే, ప్యాక్ చేసిన తర్వాత మనం అర్ధ కేజీ తింటున్నాం. ఈడే తింటున్నాం అర్ధ కేజీ. ప్యాక్ చేసిన తర్వాత చూసుకుందాం మళ్ళీ ఏమన్నా కావాలేమో. ప్యాక్ చేసి కలుద్దాం. ప్యాక్ చేయరా ఇది వేసాడయ్యా. వేసుకుంటాడు, చిన్నగా వేస్తున్నాడు పిల్లాడు. చాలా 1 kg అయిందిగా. వెయింగ్ మిషన్ ఆడుందిగా, ఆడికి పోదాంపా. ఇది కొంచెం పోసుకో చెప్తా. ఇది తీసుకొని పోదామా పాపదా? వెయింగ్ చేసుకుందాం. కరెక్ట్ 1 kg వేసినావా లేదా? అటు బాధరా 1 kg చేసినావా లేదా అనేది చూసుకున్నాం. ఇటు ఓకే. ఏ దాంట్లో అందులో పెట్టు. ఈ మిషన్లే పని చేయడం లేదు ఫ్రెండ్స్, పని చేయట్లే. మిషన్లే పని చేయడం ఏం కాదు, వేసుకో. బిల్ ఇవ్వాలి కదా, అడుగుదామా? వాళ్ళంతా షాపింగ్ చేస్తున్నారు. మేము ఏ చాక్లెట్ కొందాం, ఏది తీసుకుందాం అనే ఉన్నాం మేము. బిస్కెట్ అమ్మాయి బాగుందంట. మార్నింగ్ ఎవరో నచ్చినారు. ఏ అమ్మాయిరా? ఆడొక అమ్మాయి ఉంది కదా, ఆడ జూమ్ చేస్తే వైట్ టీషర్ట్, ఆ అమ్మాయి బాగుందంట. వీళ్ళకంతా చిన్న పిల్లలే నచ్చుతారు. ఇక్కడ 1 buy 1 get 1 ఉంది. ఇవి తీసుకుని పోయి మా వాళ్ళని అడుగుదాం, ఏమంటారో చూద్దాం. ఇది తీసుకుందాం. ఇది తీసుకోవాలి. ఇవి తీసుకో. బై 1 get 1 అది కాదు, తీసుకో. 2 ఇవి బై 1 get 1 అని తీసుకుందాం. మా వాళ్ళు వెళ్ళిపోమంటారు అనుకుంటున్నా నాకు తెలిసి. అవి తీసుకుంటాం. ఇది తీసుకోవాలి. బై 1 get 1 అది బై 1 get 1 ఇది 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే మాకు ఇది 2 తినాలనిపిస్తుంది. మా వాళ్ళు తినిపిస్తారు లేదా చూద్దాం. ఇది వదిలేస్తుంది, ఇది బాగుంటుంది. అదే అడిగి పోదాం, వాళ్ళ దగ్గరికి పోదాం. ఇటు ఆమె చూస్తుంది, ఆమె వీడియో తీసుకుంటే ఎలానో చూస్తున్నావు. ఇటు ఒక ఆమె పని చేసాము, వీడియోలు తీసుకుంటే ఓ అని చూస్తుంది ఫ్రెండ్స్. సో మా వాళ్ళు ఒక సందులో పోతే ఒక సందులో పోయినారు. మా వాళ్ళు ఆడున్నారు. మా వాళ్ళ దగ్గర సీ దేర్ రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్. దే విల్ బి ఎక్సైటెడ్. హీ విల్ బి ఎక్సైటెడ్, నాట్ హిమ్, నాట్ కింగ్. ఇది తీసుకుందాం. బై 1 get 1. చూడు ఎన్ని వేసినాము. ఓ మాకన్నా ముందే వేసినారు. నేను ఇవి ఒప్పుకోరు అనుకున్నా కానీ వేసినారు. బై 1 get 1 ఇది. మా బాస్ ఒప్పుకున్నాడు కాబట్టి తీసుకున్నాం. కేచప్ చాలా తీసారు. చిన్న వద్దులే, మేము చిన్న తీసుకున్నాం. మాకన్నా పెద్ద తీసుకున్నాం. ఇప్పుడు మా గోల్ ఏంటంటే వీళ్ళకన్నా పెద్ద చేస్తాం మేము. ఇది మా మెయిన్ గోల్. ఇప్పుడు మొత్తం ఇలా మొత్తంలో మన ఫస్ట్ రాంగ్ వెంటనే ఇప్పుడు జమిని ఇవన్నీ ప్లేట్లు, సరే గంటలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గంటలు, అగరబత్తులు. వీడు ఒప్పుకుంటాడు ఏవైనా, వీడు ఒప్పుకుంటాడు. నేను ఓకే. నాకు ఒక రూమ్ పెద్దగా ఉంటాడు కాబట్టి ఆయన ఏం చెప్తే మేము అదే తీసుకోవాల్సింది వస్తుంది. సో ఆయన చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అవన్నీ యూజ్ అండ్ త్రో. అవి మళ్ళీ కొనుకొచ్చుకున్నాంలే. వాడు తెస్తాడు, నేను తెస్తా, వాడుకుందాం. వీడు చూడు, వీడు పిల్లలు ఆడుకునే కారు. వీడు 1 million ఎట్ట కొట్టినా నాకు అర్థం కాలేదు. ఎంత నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు వరకు. వీడు ఏం చేయలే ఆ వీడియోలో, అంత చేసిందంత వీడు. ప్లేట్లు అవి తీసుకుందాం రవీంద్ర. మంది ఉన్నాయి ఇక ప్లేట్లు.
ఎక్స్ట్రా కావాలంటే ఒకటి బుక్స్ కావాలంట మా వాళ్ళు అంతా అమ్మాయిలు సామాన్లే కొంటారు. లాక్ రా, లాక్ టాప్ సెక్యూరిటీ అంట. కొంచెం నార్మల్ తీసుకో. 200 రా, ఏదైనా 200 ఉంది. ఇడ ఉండేది ఒకటే 200 ఉంది. అది ఇది ఇరగొట్టేకి చాలా కష్టం కానీ ఈజీగా తీయచ్చు అనుకోండి. ఏదో బొక్కలు పెట్టి అట్ట పెట్టి తీయచ్చు. దీన్ని దొంగలు ఈజీగా తీస్తారు దీన్ని. ఒరే 4 కీలు వస్తున్నాయి, ఒక్కోటి ఒక దగ్గర పెట్టుకోవచ్చు. చాకులు చూడరా, చాకులు కావాలి. చాలు ఉన్నాయా? ఇంకోటి చూడు నార్మల్. ఇంకా నార్మల్ ఏం లేవు. అవి కూడా ఇది ఏమెత్తావు ఇంటికి వేసి అదే. మన ఇంటికి వచ్చి దొంగ అంటుంటారా ఫ్రెండ్స్, దొంగలు అందుకు పడితే ఇది బెస్టా అది బెస్టా? మీకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏది తీసుకున్నామో మీకు చూపి. ఇప్పుడు మనం ఇంకా మేకప్ కిట్లు నేను ఒకని గిఫ్ట్గా ఇస్తా. 1 మిలియన్ గిఫ్ట్గా ఇస్తా. ఇది వాడికి చూపిస్తా. అరే 1 మిలియన్ వాడు అన్ని అమ్మాయిల సామాన్లే చూస్తుంటాడు. ఈ మేకప్ కిట్లు వాడేది అన్ని గిఫ్ట్. ఇన్ని సామాన్లు కొంటున్నాం. బిల్ ఎంత అయితే మాకు తెలియదు కానీ క్లిప్స్ చూస్తున్నారు మా వాళ్ళు. అది పెట్టినావు కదరా మీషోలో, అది పెట్టు. ఏది హ్యాంగర్లు పెట్టిలే? హ్యాంగర్లు పెట్టిస్తా ఇప్పుడు. నెక్స్ట్ పెట్టి ఇంటికి పోయినాక అన్నీ పెట్టి ఎంత పెట్టించినా కూడా మనకు ఎక్స్ట్రా ఉండాలి. 100 రూపాయలు. అరే సరే ఏం తీసుకున్నామో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కంబాక్స్ వరకు వచ్చినాం. ఈ బాక్సులు చాలా వింతగా ఉన్నాయి. ఇదంతా డీమార్ట్ సరుకు. ఇది క్లాస్ రూమ్ లో బోర్ కొట్టింది అనుకో. క్లాస్ రూమ్ లో బోర్ కొట్టే టిప్పులో వేయచ్చు. ఇట్లా 2-3 ట్రిప్పులు వేయచ్చు. ఇది కారు. ఇవి మా వాళ్ళకి తీసుకున్నాం. నాకు తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళకి తీసుకున్నావా అని ఉన్నా. 1 టేబుల్ అన్ని 91 వరకు ఉన్నాయి. టేబుల్స్ ఉన్నాయి దీంట్లో, అన్ని ఉన్నాయి దీంట్లో. కారు, బస్సు, అన్ని రకరకాల. బాగుంది ఇది చాలా. ఇప్పుడు మేము పెరుగులు చూస్తున్నాం. మా న్యూట్రిషన్ ఈయన ఏం చెప్తే నేను అదే తింటా. నాకంతా ఈయన న్యూట్రిషన్. ఏది తినాలి, ఏది మంచిది? అన్ని ఒకటి యోగర్ట్ తినాలి. ఏ కంపెనీ మంచిది? ఫ్లేవర్ ఏది? ఇదేమో స్ట్రాబెర్రీ, పీచ్. ఇది స్ట్రాబెర్రీ, గ్రీక్ అంట. బ్లూబెర్రీ ఉంది. సరుకు అంతా ఇక్కడ మాలే. ఇది సరుకు అంతా ఇది ఏదేదో ఉంది. సరుకు అంతా ఇవన్నీ నాకేం తెలియదు కానీ ఇక్కడ మా వాడు 6 రూపీస్కి ఒక బాటిల్ అనుకున్నాడు. ఆడ చదవాల్సింది ఏంటంటే 6 రూపీస్ తగ్గించారు వాళ్ళ బాటిల్ పైన. చాలా కష్టం ఇట్లయితే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కూల్ డ్రింక్ ఇవి అయితే మనం టెంప్ట్ చేస్తాయి కానీ మా ఇద్దరిని ఇప్పుడే మరి ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగ్ అయిపోయింది. దీని తర్వాత బయట చాలా వర్షం పడుతుంది. దీని తర్వాత ఈ అమ్మాయి మా కాలేజ్ అమ్మాయి, పట్టించుకోకుండా చూడాలి. వీళ్ళంతా ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ వీడియో తీయకు అని చెప్పింది కానీ మేము తీస్తాం. మాకు ఉండేది అది ఉంటుంది కొంచెం ఇట్లా. ఇవన్నీ కర్టన్స్, మ్యాట్స్. ఇక్కడ మాల్ మెనూ చూస్తున్నాడు. ఏ ఫ్లోర్కి వెళ్ళాలి ఏంది అనేది దాన్ని బట్టి పోతాం. మేము ఫస్ట్ ఫ్లోర్లో మాకు పని ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో కలుద్దాం పోయి. ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్లో కంఫర్ట్లు, లిక్విడ్లు, అన్ని వాషింగ్ మిషన్లు కావాలన్నీ. లాస్ట్లో ఏమేమి తీసుకున్నాం అన్నీ చూస్తాం. ఫస్ట్ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయేదానికి వచ్చింది. ఇప్పుడు తీట ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తారు పిల్లల దాంతో. 1 మిలియన్ ఎట్ట కొట్టినా నాకు ఇంకా అర్థం కాలే కానీ మనకు ఉంటుంది కాబట్టి తీట. ఫైనల్లీ మా డీమార్ట్ షాపింగ్ అయిపోయింది. ఇదంతా కొన్నాం. అంతా కొని ఇదంతా ఒక 10,000 బిల్ అయింది. బిల్ అనేది లాస్ట్లో చూపిస్తాం కానీ ఏదో మా వాళ్ళు అవసరం లేంటి కానీ కొన్నారు చాలా. వీడినైతే షాపింగ్ పిలుచుకోకూడదు. ఫస్ట్ టైం ఇది ఒకటి అర్థమైంది. వీడన్నీ ఏదేదో కొందాం అంటాడు. ఇప్పుడు వీడు కొనాలనుకుంది ఆ ఫ్యాన్. ఆడ ఒక ఫ్యాన్ కనిపిస్తుందా మీకు? ఆడ ఫ్యాన్ హీరోయిన్ అది కొంతా అంటున్నాడు ఫేస్కి పెట్టుకోనికి. ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే అన్నీ అయిపోయినాయి. మా వాళ్ళు చూస్తే ఇప్పుడు 1 మిలియన్ ఇలా కొట్టి ఇలా ఆడుకోవాలి. 1 మిలియన్ కొడితే ఇలానే ఉంటాయి మాల్లలో ఇవన్నీ. ఇట్స్ ఆల్ ఆర్ సరుకు. We shopped a lot. Our bill was
సంథింగ్ అరౌండ్ 8,700 సంథింగ్ 8,741.20 ఆ 20 కానీ కట్టించుకున్నాను. సో గాయస్ డిమార్ట్ అయితే షాపింగ్లు అయిపోయినాయి. సో ఇక అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే రూమ్ అయితే లాక్ చేస్తున్నారు. సో ఇక శ్రీధర్ కూడా వెదర్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక భాను వీళ్ళందరూ కూడా మంచిగా రెడీ అవుతున్నారు. సో వెళ్ళిపోదామా? బాయ్ గైస్, సీ యూ అగైన్.